జనవరి 16 రాశి ఫలాలు. మేషరాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు ఏదో విధంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. వృషభ రాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలా వరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఇరకాటంలో పడతారు. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి 1-2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగా బిజీ అవుతారు. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు శుభవార్తలు మోసుకొస్తారు. సింహరాశి. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా పర్వాలేదనిపిస్తుంది. 1-2 శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలు చాలా వరకు నిలకడగా సాగిపోతాయి. దైవ సంబంధమైన కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆస్తి కొనుగోలు వ్యవహారంపై దృష్టి పెడతారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. గృహ వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. వృశ్చిక రాశి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. ధనస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంటా బయట బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. మకర రాశి. వృత్తి
ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆహార విహారాల్లో అశ్రద్ధ కారణంగా ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు ప్రతిఫలం కూడా లభిస్తాయి. వ్యాపారంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యక్తిగతంగా కూడా పురోగతి ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు. మీనరాశి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు కూడా తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతాయి. అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.